నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశంలో కొడాలి నాని గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని ఓడిస్తే తప్పితే ఎన్టీఆర్ గారికి ఆ పగ్గాలు రావు అన్నట్లుగా మాట్లాడారు. ఆయన ఏదో దేవరా సినిమా లేకపోతే సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు, నాకు వద్దు పాలిటిక్స్ అన్నట్లుగానే ఉన్నట్లున్నారు. మరి మళ్ళీ ఆయన ఎందుకు ఇందులోకి లాగుతున్నారు? ఎందుకు లాగుతున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక హీరో కాబట్టి ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, చిరంజీవి గారు గతంలో ఎందుకు పార్టీ పెట్టారు, సినిమా హీరోలుగా వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇదంతా పొలిటిక్స్లో వర్కౌట్ అవుతుంది అని వాళ్ళు నమ్మడం వల్ల లాస్ట్ ఎన్టీఆర్ కానీ ఎన్టీఆర్ కానీ ఎవరైనా కానీ సినిమా నటులు పార్టీలు ఎందుకు పెడతారు అంటే తమకున్న అభిమానులు తమకున్న సెలబ్రిటీ హోదా ఇవన్నీ కూడా పాలిటిక్స్లో ప్లస్ అవుతాయి అనే నమ్మకంతో పెడతారు. కొంతమందికి ప్లస్ అయింది, కొంతమందికి కాలేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని అంటే ఆయన ఏమిటి అప్పుడెప్పుడో తెలుగుదేశానికి ప్రచారం చేశారు, ప్రచారం చేసిన తర్వాత ఎప్పుడూ ఆయన మళ్ళీ పెద్దగా పాలిటిక్స్ మాట్లాడలేదు. ఈవెందో తాతగారికి సంబంధించిన ఢిల్లీలో జరిగిన సమావేశాలకు కూడా ఆయన అటెండ్ కాలేదు, ఏమీ మాట్లాడడం లేదు. పాలిటిక్స్లో గత ఈ మధ్యకాలంలో విపరీతమైన చర్చలు, తిట్లు, శాపనార్థాలు బోలెడు నడిచాయి కదా. ఈ ఏ సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నోరు మెదపలేదు. గమనించండి మీరు. ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర కూడా అది బ్యానర్ విషయం అదేదో గొడవైనప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడలేదు. చంద్రబాబు గారి అరెస్టును కూడా ఏం మాట్లాడలేదు ఆయన. ఎందుకు మాట్లాడలేదు అంటే ఆయన సినిమాలు అనే దాని మీద ఫుల్ ఫోకస్డ్గా ఉన్నాడు. ఒకటి. రెండు, రాజకీయాలు తనకంతగా వంట పట్టవు, రాజకీయాల్లో తాను ఇమ్మడలేను, లేదా రాజకీయాలకు ఇది తగిన సమయం కాదు అని ఏమైనా అనుకోవచ్చు. సరే, ఆయన మనసులో మాట మనకు ఎలా తెలుస్తుంది, మనం ఊరికే గెస్ట్ చేయడమే కదా. ఇప్పుడు కొడాలి నాని గారు దీన్ని అంటే కొడాలి నాని గారికి జూనియర్ ఎన్టీఆర్కి కొంచెం మంచి రిలేషన్స్ ఉన్నాయి, అభిమానం ఉంది. సరే, అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు నాని గారు ఎందుకు ఆయన్ని సీన్లోకి తీసుకొచ్చారంటే ఒకటి, ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ ఓట్లు కావాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనేవాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంతమంది ఉంటారు. అది 1000 మంది ఉంటారా, 2000 మంది ఉంటారా, 500 మంది ఉంటారా అనేది సంఖ్య మనకు తెలియదు. కానీ ఆయన అభిమానులు అయితే ఖచ్చితంగా ఉంటారు. ఆయన అభిమానులు ఓటు అనేది కావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ భవిష్యత్తు కోసము, లోకేష్ ఫ్యూచర్ కోసము, లోకేష్కి అడ్డు రాకుండా ఉండడం కోసము తరిమేశాడు అనేది ఒక వాదన. ఈ వాదన నిజం కూడా కావచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక హీరో, గ్లామర్ ఉన్న హీరో, పాలిటిక్స్లో ఒక ఫేస్ ఉన్న హీరో. అంటే నేను చెప్పేది పాలిటిక్స్లో ఆయనకు అనుభవం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి సపోర్టింగ్గా ఒక సభ పెడితే బాలకృష్ణ గారి సభకి ఎంతమంది వస్తారో అంతమంది వస్తారు ఆయనకు కూడా. కాబట్టి అంత ఫేస్ వాల్యూ ఉన్న నాయకుడిని ఎందుకు పూర్తిగా పక్కకు పెట్టారు అంటే దానికి కారణం ఏమిటంటే ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ కనుక ఎంటర్ అయితే లోకేష్ సైడ్ అయిపోతాడు. ఎందుకంటే లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టినప్పుడు ఈయనకు రాజకీయ అనుభవం ఉండొచ్చు, ఆయనకు లేకపోవచ్చు, కానీ ఆయనకు ప్రజల్లో ఉన్నటువంటి ఈ గ్లామర్ ఉంటుంది, సినిమా గ్లామర్ ముందు లోకేష్ తేలిపోతాడు. పైగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ లక్షణం ఏంటి, ఏదైనా సరే ఒక పట్టుదలతో సాధించే ఒక మనస్తత్వం ఉంది అతనికి. ఎందుకంటే ఆయన గ్రాఫ్ అంతా మనం గమనిస్తే ఆయన ఎన్టీఆర్ గారి మనమడు, హరికృష్ణ గారి కుమారుడే అయినప్పటికీ కూడా ఆయన సినిమాల్లో ఎదిగిన విధానం మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన చాలా పట్టుదలతో, అంటే డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ ఫస్ట్ తొలి సినిమాల్లో ఆయన వచ్చిన విధానము, ఒక దశలో ఆయన విపరీతమైన లావ్ అయిపోతున్నాడని పట్టుదలతో మొత్తం శరీరాన్నే తన అదుపులోకి తెచ్చుకున్న విధానం, ఇవన్నీ చూస్తే ఏమిటంటే అట్లా వ్యక్తులు ఎక్కడైనా కాలు పెడితే అంటే పట్టుదల అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు సాధిస్తారు. కాబట్టి అది ప్రమాదం. ఎవరికి ప్రమాదం? చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం, లోకేష్ గారికి అడ్డొచ్చేస్తాడు. కాబట్టి ఆయన వద్దు అనుకున్నాడు. సరే, ఆయన పార్టీ, ఆయన ఇష్టం, ఆయన ఎవరినైనా ఆహ్వానించవచ్చు, ఎవరినైనా వద్దనొచ్చు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ వారసుడే కదా. ఆ పార్టీ ఎవరిది? ఎన్టీఆర్ గారిది. ఆ పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు తనకు తానుగా తెలుగుదేశం పార్టీని పెట్టి తనకు తానుగా దాన్ని తయారు చేసుకుని ఉంటే అప్పుడు ఎవరు ఏ క్వశ్చన్ చేయరు.
కానీ అది వారసత్వంగా వచ్చిన పార్టీ, మామగారి నుంచి వచ్చిన పార్టీ, ఎన్టీఆర్ గారి నుంచి వచ్చిన పార్టీ. కానీ సార్ ఏదో రిజిస్ట్రేషన్లో ఎందులోనో చంద్రబాబు గారు పెట్టిన పార్టీ అనే ఉంటుంది, ఎన్టీఆర్ గారిది కాదని ఎందుకు అప్పుడు ఆయన అసలు కాంగ్రెస్లో ఉన్నాడు, అప్పుడు ఎట్లా పెడతాడు ఆయన తెలుగుదేశం కానీ పార్టీ? ఏమో అంటే రిజిస్ట్రేషన్ ప్రకారం అయితే అట్లా ఉందని లేదు, అట్లా ఉండే ఛాన్సే లేదు. మళ్ళీ ఏమైనా ఈయన పార్టీ ఈయన అధ్యక్షుడిగా మారిన తర్వాత, గుర్తు ఈయనకు వచ్చిన తర్వాత ఈయనకు హక్కులు ఉంటాయే తప్ప 1982 ఆ ప్రాంతంలో ఆయన పెట్టాడు కదా పార్టీ, ఆ పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారి పార్టీ అది. ఈయన కాంగ్రెస్ మంత్రిగా కాంగ్రెస్లో ఉన్నారు, ఈయన కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. కాబట్టి ఈయనకి తెలుగుదేశానికి ఏమీ సంబంధం లేదు బేసిక్గా, అంటే పునాది లెవెల్లో. తర్వాత రోజుల్లో 84 తర్వాత 4 ఏళ్ల సంక్షోభం తర్వాత ఈయన ఒకసారిగా ఫోకస్ అయ్యారు, అది వాస్తవం జరిగిండేది. కాబట్టి ఇక్కడ సమస్య ఏమిటంటే ప్రతిసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎందుకు వస్తుంది అంటే ఆయన ఎన్టీఆర్కి వారసుడు కాబట్టి. ఎన్టీఆర్కి ఎలాంటి వారసుడు? ఇక్కడ నటనలో ఆయన్ని ఎన్టీఆర్ వారసుడు కాదు అని ఎవరు అనలేనంత వారసుడు. బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు తదనంతరపు వారసుడు అయితే ఆ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ఏ, ఆయన తప్ప ఇంకెవరు కనపడడం లేదు. అందుకని ప్రతిసారి తెలుగుదేశం విమర్శించేవాళ్ళు కానీ ఎవరైనా కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తెస్తారు అంటే ఏదో రకంగా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలోకి రావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ రేపు ఎన్నికల్లో ఏదైనా జరిగితే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా అనిపిస్తుంది. అదేనమాట. ఓకే, అయితే కొడాలి నాని గారికి కొంచెం రైట్స్ ఏమన్నా అంటే వాడుకో పర్వాలేదు నా పేరు అన్నట్లుగా ఆయన చూసి చూడనట్లుగా ఆయన ఏం మాట్లాడడం లేదు కదా. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు నా పేరు చెప్పుకొని నా అభిమానులను ఓట్లైనా అడగండి, అడగకుండా పోండి. ఆయన ఏం మాట్లాడడం లేదు. నేను కొడాలి నానికి సపోర్ట్ చేస్తానని ఆయన అనడం లేదు. అట్లని కొడాలి నాని నా పేరు వాడుకోవడాన్ని నేను ఇష్టపడను అని కూడా అనడం లేదు. నాకు వద్దు స్వామి ఇదంతా ఈ పంచాయతీ అన్నట్టుగా ఆయన ప్రశాంతంగా అక్కడ ఉన్నాడు, ఎక్కడో దేవర షూటింగ్లోనే ఎక్కడో ఉన్నాడు. ఇప్పుడు ఏమిటంటే ఆయన్ని ఏదో రకంగా ఆయన పేరు పాలిటిక్స్లోకి తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు అంటే లోకేష్ నాయకత్వాన్ని కానీ చంద్రబాబు నాయకత్వాన్ని కానీ ఇష్టపడని వాళ్ళు, తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆ పార్టీ బాగుపడుతుంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ బేసిక్గా ఏమిటంటే సినిమా గ్లామర్ ఒక్కటే సరిపోదు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి, ఇప్పుడు ఇంకా పోరాడుతున్నారు అంటే కేవలం సినిమా గ్లామర్ అనేదే రాజకీయాల్లో సరిపోదు. దానికి చాలా రాజకీయ అనుభవం కావాలి, చాలా వ్యూహాలు కావాలి, చాలా దాని మీద విపరీతమైన శక్తిని ఖర్చు పెట్టాలి. ఊరికే సినిమా నటులంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయిపోయేటట్టుంటే సగం సినిమా ఇండస్ట్రీ అంతా రాజకీయాల్లోనే ఉండేది. రైట్. సో మొత్తానికి అలాగా ఆయన ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఆయన పేరుని ఎవరు ఎలా అయినా వివాదాల కోసమైనా. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వాడడం లేదు, గమనించండి మీరు. జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏ దశలోనూ కూడా వాడడం లేదు. పైగా సభల్లో ఎవరైనా ఫ్లెక్సీలు, జెండాలు కడితే కూడా తీసేస్తున్నారు, వాళ్ళని అలౌ చేయడం లేదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా దూరంగా ఉన్నాడు. మధ్యలో ఇట్లా కాంట్రవర్షియల్ వస్తుంటాయి, ఏదో మారుతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి. రైట్ సార్. సరే, ఓకే సార్. కొడాలి నాని గారు అయితే ఫ్రెండ్ కాబట్టి ఏమన్నా మాట్లాడుకుంటారు, ఆయన ఇష్టం, ఆయన ఓట్లేసుకుంటే వేసుకునండి. చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశాన్ని డిస్మాంటిల్ చేయడము, డెమాలిష్ చేయడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. దానికి ఒక 40 ఏళ్ల చరిత్ర ఉంది. 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశాన్ని చంద్రబాబు ఎలాగైతేనేమో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఆయన పార్టీ నాయకత్వం కుదేలైపోతే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పగ్గాల చేత పడతాడు అనేది ఒక మిత్, భ్రమ అంతే. అది ఒక భ్రమ. ఆ భ్రమ ఎన్టీఆర్ అభిమానులకు బహుశా ఇష్టమేమో, మనకు తెలియదు. ఇంకో రకంగా దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు కానీ భవిష్యత్తులో ఇది జరుగుతుంది, ఇది జరగదని ఎవరు చెప్పలేరు. రేపు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావచ్చు, రాకుండా కూడా పోవచ్చు, ఆయన ఫిలిం కెరీర్ని కొనసాగించవచ్చు. కాబట్టి ఏది మనం ఇదే జరుగుతుందని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రం మాట్లాడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.